ప్రశ్న రావణ్ పైన ఏకంగా యూఏపీఏ చట్టం ప్రయోగించారని వార్తలు వస్తున్నాయి. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసు పెట్టారని. సో ఎందుకు ఈ కేసు పెట్టారనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇనీషియల్గా యూఏపీఏ కేసు పెట్టలేదు. ఇనీషియల్గా పెట్టిన కేసులు వేరు, కానీ వరుసగా ఒకసారి అరెస్ట్ చేయడము, వెంటనే కోర్టు బెయిల్ ఇవ్వడము, మళ్ళీ అరెస్ట్ చేయడము, మళ్ళీ కోర్టు బెయిల్ ఇవ్వడము, మళ్ళీ అరెస్ట్ చేయడము, మళ్ళీ కోర్టు బెయిల్ ఇవ్వడము, ఇలా 3 to 4 టైమ్స్ జరిగినట్లుంది. మొత్తం మీద ఒక 30 కేసులు పెట్టారు. అంటే 30 సార్లు అరెస్ట్ చేయడము, 30 సార్లు కోర్టులు బెయిల్ ఇస్తే పొలిటికల్గా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అందుకే బెయిల్ రాకుండా ఉండాలి అంటే ఏమిటి అని ఆలోచించి యూఏపీఏ చట్టం కింద కేసు పెట్టినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఎందుకంటే సుప్రీంకోర్టు ఎప్పుడు అరెస్ట్ చేయాలి అనే దానిపైన చారిత్రాత్మకమైన తీర్పు 2014లో ఇచ్చింది. దీన్నే అర్నేష్ కుమార్ జడ్జిమెంట్గా ప్రసిద్ధి. ఈ జడ్జిమెంట్ అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టంగా గైడ్లైన్స్ ఇచ్చింది. అన్ని కేసుల్లోనూ కోర్టులు ఎలా ఉండాలి, అలాగే పోలీసులు ఎలా వ్యవహరించాలి అని క్లియర్గా చెబుతూ అరెస్ట్ చీటికి మాటికి చెయ్యకూడదు. పోలీసులు అరెస్ట్ చేస్తే క్యాజువల్గా, మెకానికల్గా జ్యుడిషియల్ రిమాండ్కు జడ్జిలు పంపకూడదు. ఈ రెండింటిని అవాయిడ్ చేయడానికి బోత్ పోలీస్ అండ్ జ్యుడిషియరీ కూడా ఒక రకంగా అలర్ట్ చేస్తూ మీరు అరెస్ట్ అంటూ చేయాలనుకుంటే ఖచ్చితమైన రీజన్స్ ఏంటి అనేది పోలీస్ వారు మెన్షన్ చేయాలి. జడ్జి కూడా ఆ రీజన్స్ కరెక్ట్ అని సాటిస్ఫై కావాలి, లేకపోతే అరెస్ట్ చేయకూడదు. అయితే ఈ అర్నేష్ కుమార్ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు చెప్పింది 7 years లోపు శిక్ష పడే కేసుల్లో ఈ రూల్స్ వర్తిస్తాయి అని చెప్పింది. అంటే వెరీ సీరియస్ అఫెన్సెస్, అగ్రవేటెడ్ అఫెన్సెస్, ఏకంగా మోర్ దెన్ 7 years జైలు శిక్ష ఉండే కేసుల్లో మాత్రమే అరెస్టుకు వీలుంటుంది. దీనిపైన అనేక సందర్భాల్లో కోర్టులు, హైకోర్టులు, ఈవెన్ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఫైల్ అయ్యాయి. అంటే దీన్ని ఉల్లంఘిస్తూ పోలీసులు అరెస్ట్ చేయడము, జడ్జిలు క్యాజువల్గా, మెకానికల్గా రిమాండ్కి పంపడం పైన ఆ కోర్టు ధిక్కరణ నేరం, కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ మీద కేసులు పడ్డాయి. కోర్టులు పదే చెప్పాయి, ఇంత క్లియర్గా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నా వాటి ఉల్లంఘిస్తూ మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? అర్నేష్ కుమార్ జడ్జిమెంట్లో చెప్పింది అంటే ఇలా ఇష్టం వచ్చినట్టుగా అరెస్ట్ చేస్తే, అంటే 7 ఏళ్ల జైలు శిక్ష ఉండే కేసుల్లో అరెస్టులు చేస్తే less than 7 years డిపార్ట్మెంటల్ యాక్షన్ కూడా ఉంటుంది పోలీసుల పైన, జడ్జిల పైన అని కూడా చెప్పింది. సో అందువల్ల అంత సీరియస్గా సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఉంది కనుక ఇలా పదే అరెస్ట్ చేస్తే క్లియర్గా అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. అర్నేష్ కుమార్ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ఉల్లంఘన అవుతుంది. అది గుర్తించి ఇప్పుడు యూఏపీఏ చట్టాన్ని ప్రశ్న రావణ్పై పెట్టినట్టు క్లియర్గా కనబడుతోంది. అంటే ఎలాగూ యూఏపీఏ చట్టం కింద బెయిల్ రావడం అంత సులభం కాదు గనక బెయిల్ రాకూడదు అనే లక్ష్యంతో కేసు పెట్టినట్టుందే తప్ప నేర తీవ్రతను బట్టి బెయిల్ రాకపోవడం కాదు. అంటే ఇది ఒక రకంగా కక్ష సాధింపుగా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఏంటి, ఒక ఉపన్యాసంలో ఏలూరు సభలో ఆయన మాట్లాడినప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని. రావణ్ చాలా ఆవేశంగా మాట్లాడవచ్చు, చాలా తీవ్రమైన భాషలో మాట్లాడవచ్చు. అలా మాట్లాడడంలో ఎవరు తక్కువ తిన్నారు? రాజకీయ నాయకులు మాట్లాడతలేరా? ఈవెన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైన విమర్శలు కూడా వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియో, అలాగే ప్రశ్న రావణ్ మాట్లాడిన వీడియోలు 2 కలిపి ప్లే చేస్తూ ఈ 2 ఒకే రకంగా ఉన్నవి కదా. భాష కానీ, శైలి కానీ, ఆవేశం కానీ అన్నీ కూడా ఒకే రకంగా ఉన్నాయి కదా. మరి పవన్ కళ్యాణ్కు వర్తించని చట్టం ప్రశ్న రావణ్కి ఎందుకు వర్తిస్తుందని కూడా విమర్శలు వస్తున్నాయి. బట్ ఏదైనా నిజంగానే ఉపన్యాసాలలో మాట్లాడిన మాటలకే కేసులు పెట్టాలంటే ఆంధ్రప్రదేశ్లో పోలీస్ ఫోర్స్ సరిపోదు. అసలు రాజకీయ నాయకుల్లో 90% అరెస్ట్లే కావాలి, ఇక బయట ఉండడానికి వీలే లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు రోజు ఇంతకన్నా తీవ్రమైన భాషలో, పదజాలంలో
అసెంబ్లీ లోపల బయట తిట్టుకుంటున్నారు కదా. సో పౌరుల నుంచి వచ్చే ప్రశ్న ఏంటంటే రాజకీయ నాయకుల మీద యూఏపీఏ చట్టం ఎందుకు ప్రయోగిస్తలేరు? మరి ఇలా మాట్లాడిన వారిపైన అన్ని పార్టీల్లోనూ ఇది ఒక ట్రెండ్గా మారిపోయింది కదా. మరి రాజకీయ నాయకులపై కూడా అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ వర్తించకుండా కేసులు పెడుతున్నారా? సో అందువల్ల క్లియర్గా ఇది ఒక చిల్లింగ్ ఎఫెక్ట్, అంటే సమాజంలో ఒక భయోత్పాతాన్ని సృష్టించాలి. రాజ్యం పైన ప్రశ్న వేస్తే, రాజ్యం పైన ప్రశ్నిస్తే మేము ఏమి చేస్తాం? అర్నేష్ కుమార్ జడ్జిమెంట్లు పనిచేయవు, సుప్రీంకోర్టు తీర్పులు మాకు పనిచేయవు, మేము కేసులు పెడతాం అని చెప్పడం దీని ఉద్దేశంగా క్లియర్గా కనబడుతోంది. ఇప్పుడు ఇది కొత్తేమీ కాదు. దేశంలో రైతు ఉద్యమాల సమయంలో రాజద్రోహం కేసులు పెట్టారు, జర్నలిస్టులపైన రాజద్రోహ కేసులు పెట్టారు. అత్యాచార బాధితులు కలవటానికి వెళ్తే వాళ్ళ మీద రిపోర్టింగ్ చేయాలంటే కూడా మీకు యూఏపీఏ లాంటి కఠినమైన చట్టాలను ప్రయోగించారు. ఇది చరిత్ర. ఇటాడా, యూఏపీఏ, సెడిషన్ లాంటివి. రాజద్రోహం కేసు పైన జస్టిస్ ఎన్వి రమణ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టుగా ఉన్నప్పుడు చేసిన హిస్టారికల్ కామెంట్ కూడా మనం మర్చిపోకూడదు. చెట్టును కొయ్యమని రంపమిస్తే అడవినే నరికేశారు అన్నారు. యూఏపీఏ చట్టం ఎందుకు వచ్చింది? ఈ దేశ సమైక్యతకు, సమగ్రతకు, ఈ దేశ సార్వభౌమాధికారానికి ప్రమాదంగా మారుతున్న తీవ్రవాద శక్తులను అరికట్టడానికి ఈ కఠిన చట్టం వచ్చింది. ఇప్పుడు ఈ కఠిన చట్టాన్ని సాధారణ డిస్కోర్స్లో కూడా మీకు అభ్యంతరకరంగా అనిపించిన ఉపన్యాసాలకు కాను, మాటలకు కాను వర్తిస్తే అసలు ఆ యాంటీ టెర్రర్ లా డైల్యూట్ అవుతుంది. అది దేశ సమైక్యతకు మరీ ప్రమాదకరం. ఇప్పుడు ఒక రకంగా పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. ఈవెన్ రేపు తీవ్రవాదుల పైన అవసరం ఉండి కేసులు పెట్టినా రాజ్యం చర్యల్ని ప్రజలు అనుమానంతో చూస్తారు. రాజ్యం చర్యల్ని ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటారు. అది ఇంకా మంచిది కాదు కదా. సో తీవ్రమైన నేరాలకు ఉపయోగించాల్సిన చట్టాలను సాధారణ అంశాలకు కూడా పెడితే అది చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు చూసాం మనం. ఇష్టం వచ్చినట్టుగా పెట్టేస్తారు. సో టీవీ యాంకర్లపై కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ అండ్ యూఏపీఏ లాంటి బలమైన చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. సో దీంట్లో ఏంటంటే ప్రాసెస్ పనిష్మెంట్ ఉంటుంది, ఏళ్ళ తరబడి జైల్లో ఉంటారు, బెయిల్ రాకుండా. ఎందుకంటే బెయిల్ రావడం కఠినం అవుతుంది కనుక. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థుల పైన మీకు పిఎంఎల్ఏ కేసులు పెడుతున్నారు, ఈడీ కేసులు పెడుతున్నారు. ఈడీ కేసుల్లో కూడా బెయిల్ రావడం కష్టమవుతుంది. అయితే సుప్రీంకోర్టు తీర్పులు ఇస్తుంది అనేక కఠిన చట్టాల్లో కూడా బెయిల్ ఇవ్వాలని. బెయిల్ ఈజ్ అ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అని. కానీ చాలా సందర్భాల్లో ఇప్పటికీ కూడా సాధారణ చట్టాలతో పోలిస్తే యూఏపీఏ కింద ప్రివెన్షన్ మనీ లాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ఏ కింద కేసులు పెడితే బయటికి రావడం కష్టమవుతుంది. సో ఇదొక భయోత్పాతాన్ని సృష్టించేటువంటి చర్యలు. నిజంగానే ప్రశ్న రావని మాట్లాడిన దానికి అభ్యంతరం ఉంటే అలా మాట్లాడిన వాళ్ళు చాలామంది రాజకీయాల్లోనే ఉన్నారు. రాజకీయ పార్టీల ఆస్థాన విద్వాంసులు మాట్లాడుతున్నారు, టీవీ ఛానల్లో మాట్లాడుతున్నారు, యూట్యూబ్లో మాట్లాడుతున్నారు. అధికార కూటమికి అత్యంత దగ్గరగా ఉండేవారు కూడా చాలా ప్రమాదకరమైన రీతిలో మాట్లాడుతున్నారు. మరి వాళ్ళపైన కేసులు పెడుతున్నారా? ఈవెన్ రాజకీయ ప్రత్యర్థులపై కూడా పూర్తి స్థాయిలో ఇలాంటి కేసులు ఏం పెడతలేరు కదా. మరి ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు అంటే క్లియర్గా పౌర సమాజం నుంచి ప్రశ్నలు ఎదురుకాకూడదు. రాజకీయ ప్రత్యర్థి నుంచి ప్రశ్నలు వచ్చినా దాన్ని తట్టుకోవచ్చు. ఎందుకంటే పార్టీ వారిగా సమాజం పోలరైజ్ అయి ఉంది కనుక తన ప్రత్యర్థి పార్టీ నుంచి ఏ విమర్శలు వచ్చినా అది తమకు తాకవు. కానీ పౌర సమాజం నుంచి కనుక ప్రశ్నలు వస్తే మాకు తాకుతాయి అన్నది అధికారంలో ఉన్నవారి ఆలోచన. దాంతోపాటు ఇవాళ మీరు చూడండి, 15 రోజుల పాటు నా చుట్టూ తిరిగింది. ఇంకా వేరే అంశమే ఆంధ్రప్రదేశ్లో సమస్య లేనట్లు 15 రోజుల పాటు నడిచింది. ఇప్పుడు వారం రోజుల పాటు ప్రశ్న రావణ్ చుట్టూ నడుస్తోంది. ఏంటి ఇదే కేసు? మీకు మామిడి రైతుల కష్టాలేంటి, పొగాకు రైతుల కష్టాలేంటి, ఉపాధి హామీ కూలీలకు విబీజీ రామ్జీ వల్ల నష్టపోతున్న సంగతి ఏంటి? ఇలాంటి అంశాలన్నీ పక్కకు పోయాయి కదా. ఇప్పుడు చుట్టూ ప్రశ్న రావణ్ చుట్టూ అరెస్టులు, బెయిళ్ళు, ఈవెన్ యూఏపీఏ చట్టం. అంటే దీని వెనకాల కూటమి రాజకీయ వ్యూహం కూడా. అంటే ప్రజలు తమల్ని ప్రశ్నించే అంశాల పైన చర్చ జరగకూడదు అనే ఒక డైవర్షన్ టాక్టిక్స్ కూడా ఉన్నాయా అనే అనుమానం కూడా కలుగుతుంది. సో ఈ రెండు అటు చిల్లింగ్ ఎఫెక్ట్ క్రియేట్ చేయడం,
ఇక రెండవది ప్రజా సమస్యల నుంచి చర్చను పక్కదారి పట్టించడం కూడా రెండవది. మూడవది ప్రశ్నరావణ కేసులో ఇంకో ధోరణి కూడా చూశాం. పోలీసులు ఎక్సెసివ్‌గా అధికారాన్ని ఉపయోగించి అరెస్ట్ చేయడమే కాదు, ఈవెన్ అధికార కూటమికి చెందిన కార్యకర్తలు కూడా భౌతిక దాడులు చేస్తాం అంటూ మీకు 2 పోలీస్ స్టేషన్లపై కూడా మీకు అటాక్ చేయడానికి ప్రయత్నించినట్టు కూడా మీడియాలో వార్తలొచ్చాయి. అంటే అధికారంలో ఉన్న వారికి చట్టం వర్తించదా? సో పోలీస్ వ్యవస్థ కేసులు పెట్టడమే తప్పనుకుంటే, ఇక ఇతరులు అధికారంలో ఉన్నవారైనంత మాత్రాన చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే హక్కు లేదు. అలాగే మనము హైదరాబాద్‌లో కేవీఆర్ అరెస్ట్ కూడా అదే సందర్భంలో చూసాం. చాలా అమానవీయంగా అరెస్ట్ చేసిన తీరు, అర్ధరాత్రి మఫ్టీలో వచ్చి తీసుకెళ్ళినటువంటి తీరు కూడా ఏం తెలియజేస్తుంది? క్లియర్‌గా ఇదంతా ఒక ఫియర్, అంటే ఒక భయాన్ని క్రియేట్ చేయాలి. మమ్మల్ని ఎవరు ప్రశ్నించినా ఏం గతి పడుతుందో అనేది. ఎందుకంటే ఇది కేవలం ఒకరు అభ్యంతరకరంగా మాట్లాడారు, అసభ్యంగా మాట్లాడారు, అమర్యాదకరంగా మాట్లాడారు, భావోద్వేగాలను రెచ్చగొట్టారు, అందుకొరకు కేసులు పెడుతున్నామని అనుకునే అవకాశమే లేదు. ఎందుకంటే నా అనుభవం తర్వాత నాకు అర్థమైంది, కేసులు పెట్టడానికి అవి కారణాలు కాదు. నిజంగానే అభ్యంతరకరంగా ఉంటే ఎవరూ యాక్సెప్ట్ చేయకూడదు. ప్రశ్నరావణ భాషను, ఆయన మాట్లాడిన తీరును నేనేం ప్రతిదాన్ని చూడలేదు. అభ్యంతరకరంగా ఉంటే నేనేం అంగీకరించను. ఆ ప్రశ్నరావణ ఎక్కేద్దు, ఎవరు మాట్లాడిన అంగీకరించాం మేము. అందులో అనుమానం లేదు. గతంలో అనేక సార్లు మాట్లాడి ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా హద్దులు దాటి మాట్లాడితే అంగీకరించలేదు. అలాగే వ్యక్తిగత జీవితంలో 40 ఏళ్ళుగా జర్నలిజంలో ఉన్నాను నేను. ఏనాడు అభ్యంతరకరంగా, అసభ్యకరంగా, అమర్యాదకరంగా మాట్లాడలేదు. నాలాంటి వారిపై కూడా తీవ్రమైన కేసులు పెట్టాక నాకు అర్థమైంది, మనం మాట్లాడిన తీరు బట్టి కాదు కేసులు, మనం మాట్లాడించకూడదనేది కేసులకు కారణం. నువ్వు ఏం మాట్లాడాలన్న దానిపైన ఉండదు. మనం మాట్లాడకుండా ఆపాలని కూడా కేసులు పెడతారు. మనం మాట్లాడకుండా ఆపాలి అని అనుకోకపోతే నువ్వు ఎంత దారుణంగా మాట్లాడినా కేసులు పెట్టరు. ఇది కేసులు పెట్టడానికి మనం మాట్లాడిన తీరుతో ఎలాంటి సంబంధము లేదు అని నా అనుభవంలో నాకు అర్థమైంది. అందుకే మాట్లాడుతున్నాను. ప్రశ్నరావణ అభ్యంతరకరంగా మాట్లాడవచ్చు, మీరు దాన్ని ఎలా సమర్థిస్తారని అడుగుతున్నారు. నేనేమి ప్రశ్నరావణే కాదు, కేవీఆరే కాదు, ఇంకెవరే కాదు, అభ్యంతరకరంగా మాట్లాడితే నేను సమర్థించే ప్రసక్తే లేదు. కానీ కేసు పెట్టింది దానిపైన కాదు కదా. కేసు పెట్టింది ఒక ఉపన్యాసంలో, ఒక మీటింగ్లో మాట్లాడాడు. అంతమే కాదు, యూఏపీఏ కిందకి ఎలా వస్తుంది, అంటే తీవ్రవాదం కిందకి ఎలా వస్తుంది? టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్, ఈ 2 ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్ అని చాలాసార్లు చెప్పాను నేను. మన చేసిన నేర తీవ్రతను బట్టి కేసులు ఉండాలి, కానీ ఇష్టం వచ్చినట్టుగా కేసులు ఎలా పెడతారు? రాజకీయ నాయకులు రోజు మాట్లాడుకునే దానికన్నా భిన్నంగా ఏమైనా ఉందా? అధికారంలో ఉన్నవారు మాట్లాడిన ఉపన్యాసాల కన్నా భిన్నంగా ఉందా? ఇవి చూడాలి కదా. అంటే ఇలా మేము కోర్టులు బెయిల్ ఇస్తుంటే కోర్టులు బెయిల్ ఇవ్వడాన్ని అడ్డుకోవటానికి కూడా కేసును తీవ్ర రూపం చెల్లిస్తామంటే జ్యుడిషియరీని కూడా ప్రియంప్ట్ చేయడం కాదా ఇది? అందువల్ల ఈ రకమైన ధోరణి ప్రజల దృష్టిని తాత్కాలికంగా మళ్లించే ప్రయత్నం ఉండొచ్చు. కానీ చరిత్ర చెప్పిన అనుభవం ఏంటి అంటే, నిర్బంధాలతో ప్రజల అభిప్రాయాన్ని మార్చలేం. నిర్బంధం పెరుగుతున్న కొద్దీ ప్రజల వ్యతిరేక అభిప్రాయం పెరుగుతుంది. ప్రజాస్వామ్యంలో నిర్బంధం ఎప్పుడూ పరిష్కారం కాదు. తప్పుడు మార్గంలో ఎవరైనా మాట్లాడితే దానికి కౌంటర్ ఇవ్వండి, ప్రశ్నించండి, మాటకు మాట ఎదురు చెప్పండి. కానీ అది కూడా అందరి పట్ల ఒకే రకంగా ఉన్నారా? నిజంగా అభ్యంతరకరంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిని తమవారైనా సరే కేసులు పెడితే అదొక రకం. అది కూడా చేయడం లేదు కదా, పాక్షికంగానే చేస్తున్నారు కదా. పోనీ అసభ్యకరంగా, అభ్యంతరకరంగా మాట్లాడకపోయినా కేసులు పెడుతున్నారు కదా. కేసులు పెట్టేటప్పుడు ఎలా మాట్లాడిన దాంతో సంబంధమే లేదు. వీడు మాట్లాడకూడదు అనుకుంటే కేసులు పెడుతున్నారు కదా. అందువల్ల ఈ ధోరణి ప్రజల దృష్టిని కూడా ఎంతకాలం మళ్లించదు. ఇది ఎప్పుడైనా ఈ రకమైన ప్రజాస్వామిక ధోరణులను ఎవరు చేసినా, ఏ పార్టీ చేసినా, ఏ ప్రభుత్వం చేసినా మనం అంగీకరించకూడదు. ఎందుకంటే అధికారాన్ని దుర్వినియోగం పైన ఎవరికీ పూర్తి మానోపడి ఉండదు. ఇవాళ మీరు పవర్లో ఉన్నారు, రేపు ఇంకోరు పవర్లోకి వస్తారు, మళ్ళీ రేపు వారికి ఇదే ఆదర్శం అయిపోతుంది కదా. నీవు చెప్పినవి ఇదే నిరదాక్ష అంటూ నీపై కూడా అదే రకమైన కేసుల ప్రయోగం జరుగుతుంది కదా. అది ప్రజాస్వామ్యంలో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి ప్రజాస్వామ్యవాదులు.